నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2026 మే నెలలో వచ్చే శుభముహూర్తాలు అంటే వివాహాలకి కానీ, గృహ ప్రవేశాలకి కానీ, అద్దెళ్ళు మారడానికి కానీ, నామకరణానికి కానీ, అక్షరాభ్యాసాలకి, ఉపనయనానికి, పెళ్లి చూపులకి మొదలైన వాటన్నింటికి కూడా శుభముహూర్తాలు, మంచి రోజులు ఎప్పుడెప్పుడున్నాయి, తేదీ, తిథి, వారం, నక్షత్రం, ఏ శుభకార్యానికి ఏ రోజు మంచిది అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అన్ని విషయాలు కూడా నేను పంచాంగంలో ఉన్న విషయాల ప్రకారమే తెలియజేస్తున్నాను. అందుకని మీరు ఎలాంటి సందేహం లేకుండా మీ శుభకార్యాలకి ఒక మంచి రోజుని ఫిక్స్ చేసుకోండి. ముందుగా ఈ మే నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మనకు వచ్చే పండుగలన్నింటి కోసం కూడా డీటెయిల్గా చెప్పాను. ఎవరికైనా ముందుగానే మన పండుగల కోసం తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో లాస్ట్లో వస్తుంది, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి మే నెలలో 31 రోజులు అయితే ఉన్నాయండి. దాంట్లో 16వ తేదీ వరకు వైశాఖ మాసం అనేది నడుస్తుంది. ఇంతవరకు కూడా మనం ఏ శుభకార్యాలైనా సరే చేసుకోవచ్చు. అయితే 16వ తేదీ తర్వాత 17వ తేదీ నుండి మనకి అధిక మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ అధిక మాసం ఈ సంవత్సరం మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చింది. అందుకనే దీన్ని అధిక జ్యేష్ఠ మాసం అని అంటారు. అయితే ఈ అధిక మాసంలో కొన్ని శుభకార్యాలు అయితే చెయ్యరు. అవి ఏంటంటే పెళ్లిళ్ళు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, నామకరణాలు వంటి శుభకార్యాలు అయితే ఈ అధిక మాసంలో చేయకూడదు. అయితే ఈ అధిక మాసంలో ఏ శుభకార్యాలు చేసుకోవాలి, దేనికి మంచి రోజులు ఉన్నాయి అనేవన్నీ కూడా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 2026 మే 1 శుక్రవారం, పౌర్ణమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు వివాహాలకి మంచి ముహూర్తం ఉందండి. అలాగే ఈరోజు గృహారంభం, గృహ ప్రవేశం లాంటివి కూడా చేసుకోవచ్చు. చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకని వీటి కోసం వివరిస్తున్నాను. గృహారంభం అంటే ఇంటి నిర్మాణం ప్రారంభించడం, అంటే కొత్త ఇంటి కోసం మనం పనులు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు అని అర్థం. అంటే శంకుస్థాపనలు కానీ, లేదంటే భూమి పూజలు కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా గృహ ప్రవేశం అంటే ఏంటంటే ఇల్లు కట్టిన తర్వాత మొదటిసారిగా మనం లోపలికి ప్రవేశించడానికి గృహ ప్రవేశం అని అంటారు. అంటే ఇంట్లో దిగడం అండి. కొత్త ఇంట్లో ఈ రోజు పాలు పొంగించుకోవచ్చు. ఇంక తర్వాత ఈ రోజు ఉపనయనం, విగ్రహ ప్రతిష్టలు లాంటివి చేసుకోవచ్చు. అంటే ఏవైనా విగ్రహాలు ఈ రోజు ప్రతిష్టాపన చేసుకొని పూజలు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత పిల్లలకి ఈ రోజు అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు, నామకరణాలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు గర్భధానానికి కూడా ముహూర్తం పెట్టించుకోవచ్చు అండి. గర్భధానం అంటే చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అంటే ఇది తొలిరే అండి. కొత్తగా పెళ్ళైన వారికి తొలిరేయిని ఈ రోజు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మే 2 శనివారం, పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు కొత్త వ్యాపారాలు లాంటివి ప్రారంభించుకోవచ్చండి. అలాగే ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవాలనుకుంటే ఈ రోజు మంచి రోజు. ఇంక తర్వాత మే 3 ఆదివారం, విద్యా తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహ ప్రవేశం, విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, చిన్నపిల్లలకి అన్నప్రాసన, గర్భధానానికి మంచి ముహూర్తాలు ఉన్నాయండి. ఇంకా మే 4 సోమవారం, తదియా తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు పిల్లలకి చెవులు కుట్టించడానికి మంచి రోజు అండి. అలాగే కొత్త వ్యాపారాలు ఏవైనా సరే ఈ రోజు ప్రారంభించుకోవచ్చు. ఇంకా ఏవైనా సాధారణ పనులు ప్రారంభించుకోవచ్చు. అంటే ఏవైనా చిన్న చిన్న పనులు లాంటివి చేసుకోవచ్చు. మే 5 మంగళవారం, చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవచ్చండి. అలాగే ఈరోజు వివాహం, గృహ ప్రవేశాలకి మంచి రోజు. మే 6 బుధవారం, పంచమి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు వివాహాలు లాంటివి చేసుకోవచ్చండి. అలాగే ఉపనయనం, విగ్రహ ప్రతిష్ట, గృహారంభం, గృహ ప్రవేశం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన లాంటివి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు గర్భధానానికి కూడా మంచి ముహూర్తం ఉంది. మే 7 గురువారం, పంచమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఉపనయనం, వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గర్భధానానికి అనువైన రోజు. మే 8 శుక్రవారం, షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహాలు చేసుకోవచ్చండి. అలాగే గృహారంభం, గృహ ప్రవేశాలకు కూడా ఈ రోజు మంచి రోజు. ఇంకా ఉపనయనం, విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, అన్నప్రాసన లాంటివి చేసుకోవచ్చు. ఇంకా గర్భధానానికి కూడా మంచి ముహూర్తం పెట్టించుకోవచ్చు. మే 9 శనివారం, సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు కూడా వివాహాలు, ఉపనయనం, గృహారంభం, గృహ ప్రవేశం, విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, అన్నప్రాసన, గర్భధానం లాంటివన్నిటికీ కూడా ఈరోజు కూడా అనువైన రోజు అండి. ఇంకా ఈరోజు నూతన వ్యాపారాలు లాంటివి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మే 10 ఆదివారం, అష్టమి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా వివాహాలు, గృహారంభం, గృహ ప్రవేశం, విగ్రహ ప్రతిష్ట, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, గర్భధానాలు లాంటివి చేసుకోవచ్చు. ఇంకా మే 11 సోమవారం, నవమి తిథి, సతీబీసం నక్షత్రం. ఈరోజు గృహారంభం, గృహ ప్రవేశం, ఉపనయనం, విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు, నామకరణాలు చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు గర్భధానానికి కూడా అనువైన రోజు. మే 12 మంగళవారం, దశమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవచ్చండి. అలాగే వివాహాలకి, గృహ ప్రవేశానికి కూడా ఈరోజు మంచి రోజు. ఇంకా మే 13 బుధవారం, ఏకాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు వివాహం, గృహారంభం, గృహ ప్రవేశం, ఉపనయనం, విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు,
నామకరణాలు చేసుకోవచ్చు. గర్భధానానికి కూడా మంచి రోజు. ఇంకా మనకి మే 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు మంచి ముహూర్తాలు అనేవి లేవండి. 17వ తేదీ నుండి మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక నుండి మనకి పెళ్లిళ్ళకి, గృహ ప్రవేశాలకి, నామకరణాలకి, ఉపనయనాలకి మంచి ముహూర్తాలు అనేవి ఈ అధిక మాసంలో ఉండవు. అయితే దేనికి మంచి రోజులు, దేనికి ముహూర్తాలు పెట్టించుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. మే 18 సోమవారం, విధియ తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు పిల్లలకి అన్నప్రాసన లాంటివి చేయించుకోవచ్చండి. అలాగే సీమంతాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు. అలాగే పిల్లల్ని ఈరోజు ఉయ్యాల్లో వేయొచ్చండి. అలాగే ఎవరైనా అద్దె ఇల్లు మారడానికి ఈరోజు అనువైన రోజు అండి. ఇంకా వివాహాలు లాంటివి కాకుండా పెళ్లి చూపులు లాంటివి ఈరోజు పెట్టుకోవచ్చు. ఇంకా వాహనాలు, వ్యాపారాలు లాంటివి ఈరోజు ప్రారంభించుకోవచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు సాధారణ పనులు అంటే ఏవైనా చిన్న చిన్న పనులు లాంటివి ప్రారంభించుకోవచ్చు. ఇంకా మే 19 మంగళవారం, తదియ తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్కి మాత్రమే అనువైన రోజు. ఇంకా మే 20 బుధవారం, చవితి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు సాధారణ పనులు లాంటివి చేసుకోవచ్చు. ఇంకా మే 21 గురువారం, పంచమి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు పిల్లలకి అన్నప్రాసన, ఇంకా పిల్లల్ని ఉయ్యాల్లో వేయడం, ఇంకా సీమంతం, అద్దెళ్ళు మారుటకు అనువైన రోజు. ఇంకా వ్యాపారాలు, వాహనాలు లాంటివి ప్రారంభించుకోవచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మే 22 శుక్రవారం, షష్ఠి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు సాధారణ పనులు మాత్రమే అనువైన రోజు అండి. ఇంకా మే 23 శనివారం, సప్తమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు పిల్లలకి అన్నప్రాసన, ఉయ్యాల్లో వేయడం, సీమంతం, అద్దెళ్ళు మారడానికి అనువైన రోజు. ఇంకా ఈరోజు వ్యాపారాలు లాంటివి ప్రారంభించుకోవచ్చు. పెళ్లి చూపులు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా వాహనాలు ఏవైనా ప్రారంభించుకోవాలనుకుంటే ఈరోజు ప్రారంభించుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయించుకోవచ్చు. మే 24 ఆదివారం, అష్టమి తిథి, మకా నక్షత్రం. ఈరోజు సాధారణ పనులకు మాత్రమే అనువైన రోజు. ఇంకా మే 25 సోమవారం, నవమి తిథి, పుబ్బ నక్షత్రం. ఈరోజు అన్నప్రాసన, సీమంతం, ఉయ్యాల వేడుక, అలాగే అద్దె ఇల్లు మారుటకు అనువైన రోజు. ఇక మే 26 మంగళవారం, దశమి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్కి మాత్రమే అనువైన రోజు. మే 27 బుధవారం, ఏకాదశి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు అన్నప్రాసన, ఉయ్యల వేడుక, సీమంతం, అద్దె ఇల్లు మారడానికి అనువైన రోజు. ఇంకా ఈరోజు పెళ్లి చూపులు కూడా పెట్టించుకోవచ్చండి. అలాగే వాహనాలు కానీ, వ్యాపారాలు కానీ ప్రారంభించుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు. మే 28 గురువారం, ద్వాదశి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు అన్నప్రాసన, ఊయల వేడుక, సీమంతం, అద్దె ఇల్లు మారడానికి అలాగే సాధారణ పనులు చేసుకోవడానికి అనువైన రోజు. మే 29 శుక్రవారం, త్రయోదశి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రాసన, ఊయల వేడుక, సీమంతం, అద్దె ఇల్లు మారడానికి అనువైన రోజు. ఇంకా మే 30 శనివారం, చతుర్దశి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు అన్నప్రాసనకి అలాగే సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనువైన రోజు. ఇంకా మే 31 ఆదివారం, పౌర్ణమి. ఈరోజు అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రాసన, ఊయల వేడుక, సీమంతం, అద్దె ఇల్లు మారడానికి మంచి ముహూర్తం అయితే ఉందండి. ఇవేనండి మే నెలలో వచ్చే శుభముహూర్తాలు. ఈ ముహూర్తాల్లో మీరు అనుకున్న శుభకార్యాలు అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ అందరికీ ఉపయోగపడే మంచి రోజులైతే తెలియజేస్తానండి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రోజు కలిసి వస్తుంది కాబట్టి అది కూడా మనం ఏ శుభకార్యం చేయడానికి తలపెట్టినా సరే అది మన జాతకం పైన, మనం పుట్టిన గడియల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకని మీరు ఏ శుభకార్యం తలపెట్టినా సరే ఆ శుభకార్యానికి మంచి ముహూర్తం అనేది ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం అయితే పెట్టించుకోండి. మనకి అధిక మాసం జూన్ నెలలో కూడా కంటిన్యూ అవుతుంది. దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.